హలో వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. మనకి సింపుల్ బ్రేక్ఫాస్ట్ లాగా సాయంత్రం పూట కానీ పొగలు కానీ పిల్లలకి చేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే 2 minutesలో చేసి పెట్టేయచ్చు. మనకి ఉండాల్సిన పదార్థాలు పాలు ఉంటే సరే, లేకపోతే షుగర్, తర్వాత మిల్క్ పౌడర్, తర్వాత వాటర్, ఆయిల్, తర్వాత బ్రెడ్. ఓకేనా? ఈ 5 items ఉంటే చాలు. సో వాటర్, మిల్క్ పౌడర్, మిల్క్ ఉంటే ఇంకా డైరెక్ట్గా మిల్క్ షుగర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ అయిపోయింది, అందుకని మిల్క్ పౌడరు, షుగరు, వాటర్, ఆయిల్, బ్రెడ్, ఈ 5 items ఉంటే చాలు సింపుల్గా. ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు వేడి చేసుకోవాలి. అందులో ఆ నీళ్ళు వేడెక్కాక మిల్క్ పౌడర్ వేసి కలపాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు పోసి ఆన్ చేద్దాం. నీళ్ళు వేడెక్కని అప్పుడు మిల్క్ పౌడర్, షుగర్ వేసి కలుపుదాం. నీళ్ళు మరిగాయి, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇందులో షుగరు ఎక్కువ తీపొద్దు, జస్ట్ బ్రెడ్ ఎందుకంటే పాల్లో ముంచి టోస్ట్ చేస్తాం కాబట్టి. సో అదిను, దాని తర్వాత మిల్క్ పౌడరు వేసి బాగా కలపండి. ఇప్పుడు మనకి పాలు రెడీ అయిపోయి, మిల్క్ ఉంటే మిల్క్తో వేసుకోవచ్చు. అదే మిల్క్ అయిపోయింది ఇప్పుడు, అందుకని మిల్క్ పౌడర్, షుగరు హాట్ వాటర్లో కలిపి తయారు చేశాను పాలల్లో అనమాట. సరేనా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పెట్టి స్టవ్ వెలిగించండి. కొంచెం నూనె వేయండి. నూనె వేడెక్కాక బ్రెడ్ స్లైస్, పెట్టి ఇందాక మనం రెడీగా చేసుకున్న పాలను లైట్గా దాని మీద వేయండి. తర్వాత కొంచెం నూనె వేసి మెల్లిగా టోస్ట్ అవ్వండి. అటు కాలేక నూనె వేసి మళ్ళీ అట్లగాడితో తిప్పి మళ్ళీ నూనె వేసి కాసేపు ఇంకో సైడ్ కూడా ఫ్రై అవ్వడానికి ఉంచాను. మరి హైలో పెట్టద్దు, సిమ్లోనే కొంచెం మోడరేట్గా పెడితే చక్కగా ఆ పాలతో బ్రెడ్ టోస్ట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇమ్మీడియట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనొచ్చు, లైట్గా స్నాక్ ఇది చేసుకుని కొంచెం టీ, కాఫీ తాగే ఉంటే అయిపోతుంది. తర్వాత మెల్లిగా వంట చేసుకోవచ్చు. ఇంట్లో కనుక టిఫిన్స్ అట్లాంటివి లేకపోతే ఎగ్ టోస్ట్ ఎట్లా చేస్తాము, ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ ఎట్లా ముంచి చేస్తామో సేమ్ అట్లా. మిల్క్ ఉంటే ప్రాబ్లమే లేదు, అది సింపుల్.
చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్లానే ఇంకోటి కూడా వేసాడు. మళ్ళీ కొంచెం ఎక్కువ పోయికండి, మెత్తగా అయిపోతే ఏమవుతుందంటే కష్టం. మనకి వాటర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం. తర్వాత చుట్టూ ఆయిల్ మెల్లిగా వేగనివ్వండి. అటు సైడ్ వేయక నూనె చేశాను కదా, తర్వాత నేను తిప్పి అదో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి చూసారు ఎంత బాగా వచ్చిందో. కొంచెం సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టండి. మరి హై వద్దు, హై అలానే సిమ్ వద్దు, కొంచెం మోడరేట్గా. ఇది లాస్ట్ ముక్క, ఇదేమో మంచి చూడండి ఎంత బాగా వచ్చింది. సో చూసారు కదా, బ్రెడ్ టోస్ట్ విత్ మిల్క్ లేకపోతే మిల్క్ పౌడర్ ఇట్లా హాట్ వాటర్లో షుగర్ వేసి కలుపుకొని బ్రెడ్ పెనం మీద వేసాక అది పోసి తర్వాత మిల్క్ పౌడర్ నీళ్ళు పోసి నూనె వేసి కాల్చుకోవడానికి. నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఎక్కువ నెయ్యి వాడను, నూనె. సో ఇట్లా సింపుల్ టిఫిన్ మీరు పిల్లలకి వెంటనే చేసి పెట్టచ్చు. ఒక 2 అయిపోయి ఇంకోటి ఏమో ఇప్పుడే వేసాను, ఇది అవుతుంది. సో అట్లాగా సింపుల్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్ విత్ మిల్క్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో ముందు ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. బాయ్.